హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్లో స్టిచ్ చేసిన కొన్ని అవుట్ఫిట్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ మగ్గం వర్క్ విత్ పెటల్స్ బ్లౌజ్తో స్టిచ్ చేసామండి. పట్టు లెహంగా అయితే కస్టమరే ఇచ్చారనమాట. చూడండి, పట్టు లెహంగా వాళ్ళే ఇచ్చారు. యాక్చువల్గా దీనికి మనం మగ్గం వర్క్ చేయించామన్నమాట. ఇలాగా పెటల్ బ్లౌజ్ ఇచ్చేసి మగ్గం వర్క్ అయితే చేయించాము. చూడండి ఎంత బాగుందో. పెటల్స్ బ్లౌజ్ చాలా క్యూట్గా ఉంది కదా. మగ్గం వర్క్ కూడా చూడండి, మధ్యలో ఏనుగులు వచ్చి పఫ్ హ్యాండ్స్ విత్ హెవీ మగ్గం వర్క్ వచ్చింది. పిల్లలకి ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ విత్ పట్టు లంగా అయితే చాలా బాగుంటారు, చాలా క్యూట్గా అనిపిస్తారు వేస్తే. నెక్స్ట్ వచ్చి చిన్న పట్టు లంగా అండి, పిల్లల కోసం స్టిచ్ చేసింది. ఎంత క్యూట్గా ఉంది చూడండి. పట్టు లంగా విత్ చిన్న క్యూట్ బ్లౌజ్ విత్ స్కాలోప్తో స్టిచ్ చేసాము. బుట్ట చేతులండి, ఎంత క్యూట్గా ఉంది చూసారా. దీని ప్రైస్ వచ్చేసి 999 అండి. ఇదైతే సేల్ కోసం అయితే ఉంది. ఇది కావాల్సిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చి మామ్ అండ్ డాటర్ కాంబోలో ఇది ఒకటి స్టిచ్ చేసాము. ఎంత బాగుంది చూసారా, క్యూట్గా. అప్పుడే పుట్టిన పిల్లలకి వేస్తే చాలా క్యూట్గా ఉంటారు, చాలా ముద్దుగా ఉంది. జిప్ వేయకుండా గుచ్చుకుంటుంది అనేసి జిప్ వేయకుండా అయితే స్టిచ్ చేసాము విత్ ఇలాగా తాళ్ళుతో అనమాట. చాలా బాగుంది కదా. కలర్ అండ్ కాంబినేషన్తో బాగుంది. వాళ్ళ మదర్కి కూడా స్టిచ్ చేసాము సేమ్ ఫ్రాక్. ఇది నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన జార్జెట్స్లో అండి. ఎంత క్యూట్గా ఉంది చూడండి. పెద్దవాళ్ళకి బాగుంది, పిల్లలకి బాగుంది. 3 టైర్ తోటి విత్ స్కాలోప్ నెక్తో అయితే స్టిచ్ చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. కలర్ మెయిన్ చాలా బాగుంది. ఆ ఫ్లవర్స్ అనేవి మంచి లుక్ అయితే వచ్చాయి. లాంగ్ ఎలాస్టిక్ పఫ్తో అయితే స్టిచ్ చేసాము. చూడండి 3 టైర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి, ఇది కలంకారీలో స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి తను క్రాస్ ఫ్రిల్లో అడిగారు. క్రాస్ ఫ్రిల్లో అడిగారు అనమాట. ఎంత బాగుంది చూడండి. కలంకారీ మామూలుగానే చాలా లుక్ వస్తుంది. నాకు కలంకారీ అంటే చాలా ఇష్టము. చాలా మంచి స్పెషల్ లుక్ అయితే ఉంటుంది కలంకారీ. కాకపోతే కొంచెం కలర్స్ అయితే పోతాయి, ఎందుకంటే ఇవి పచ్చి రంగులు అద్దుతారు కాబట్టి. కలంకారీ అంటే మనం కలర్ గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఎలాస్టిక్ హ్యాండ్స్ తోటి అయితే స్టిచ్ చేసాము. ఎంత క్యూట్గా ఉంది చూడండి. కింద క్రాస్ లేయర్ సేమ్ పాపకు కూడా స్టిచ్ చేసాము. ఎంత ముద్దుగా ఉంది చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. చిన్నవి మెగా స్లీవ్ లాగా ఇచ్చాము అంతే. ముద్దు ముద్దుగా ఉంటారు ఇలాంటివి వేస్తే పిల్లలకి. ఇది వచ్చేసి వేరే కస్టమర్ కోసము గిఫ్ట్ పర్పస్ అడిగారండి స్టిచ్ చేయమని. అంటే అప్పుడే పుట్టిన పాపకి గిఫ్ట్గా ఇవ్వాలి వెళ్ళడానికి అనేసి. అంటే మెత్తగా ఉంటుంది కదా కాటన్లో అయితే, అందుకని ఇలాగా స్టిచ్ చేయించారు. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్లు కూడా స్టిచ్ చేస్తాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నేను షార్ట్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చాలామంది చూసుంటారు. కానీ లాంగ్ వీడియోలో కూడా చూపిద్దాము ఒకసారి డీటెయిల్గా అనేసి చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది లాంగ్ ఫ్రాక్లో హాఫ్ ఫ్రిల్ ఇది ఇచ్చేసి లాస్ట్లో ఫ్రిల్ ప్లెయిన్ ఇచ్చామన్నమాట. కలర్తోని కాంబినేషన్తోని చాలా బాగుంది. నెక్ అయితే ఇలాగా స్కాలోప్ ఇచ్చాము, బ్యాక్ కూడా సేమ్ స్కాలోప్ ఇచ్చాము విత్ ఫుల్ స్లీవ్స్. కలర్ కాంబినేషన్తో ఎంత మంచి లుక్ అయితే ఉందో చూడండి. ఇది నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అండి. ఎంత బాగుంది చూడండి. ఈ డ్యూయల్ షేడ్ ఇలా క్రాస్గా వచ్చేటప్పటికి భలే అందంగా ఉంది. దీనికి మంచి దుప్పట అయితే పేరప్ చేయమని చెప్పారు కస్టమర్. చూడండి ఫుల్ ఫ్లేర్తో అయితే స్టిచ్ చేసాము. గ్రాండ్గా ఉంటుంది ఫ్రాక్. ఇలా బెల్ట్ లాగా వచ్చేలా కూడా వేసాము. ఎక్కడ బార్డర్ వేస్ట్ పోనివ్వకుండా, డ్యూయల్ అంటే పైన కింద బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ బార్డర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అయితే మేము స్టిచ్ చేసాం. ఇంత ఫ్లేయర్కి బార్డర్ చాలా పడుతుంది అనమాట. అలా మొత్తం మనం బార్డర్ ఇలా యాడ్ చేసి స్టిచ్ చేసాము. ఎంత బాగా వచ్చింది చూడండి. తను అంటే ఎల్బో స్లీవ్స్ అడిగారు విత్ చిన్న కుచ్చుతోటి. నెక్ అయితే ఇలాగా డిజైనర్ నెక్ ఇచ్చాము విత్ టాజిల్స్. ఫుల్ టాజిల్స్ అయితే మీకు తెలుసు కదా, మేము ఎక్కువ పెడతాము. చూడండి ఫుల్ ఫ్లేర్ ఎంత అందంగా ఉందో ఫ్రాక్. ఒకళ్ళేమో షార్ట్ చేయించుకున్నారు, ఒకటి లాంగ్ చేయించుకున్నారు, శారీస్ తీసుకున్నారు. ఇందులో అయితే ఈ కలర్ అయితే కంప్లీట్గా సోల్డ్ అవుట్ అనమాట. ఇదిగోండి, ఇంకొకటి షార్ట్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నారు. ఎంత బాగుంది చూడండి, చాలా సూపర్గా ఉంది కదా.
సూపర్ ఉంది ఇది కూడా. ఇది వచ్చి సింగిల్ ఫ్లేయర్ కాబట్టి ఈ క్రాస్లో వచ్చింది చూడండి. ఇది హ్యాండ్కి చూడండి చిన్న పఫ్ ఇచ్చాము, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇది చూడండి జార్జెట్లో ఇలా ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా జార్జెట్ ఫ్రాక్ అందంగానే ఉంటున్నాయి. ఈ మోడల్ అయితే ఎంత బాగుందో, 3 లేయర్స్లో స్టిచ్ చేసాము. షార్ట్ ఫ్రాక్ మేము లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసి చూసి తను షార్ట్ ఫ్రాక్ అడిగారు అనమాట. ఎంత బాగుంది చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. కలర్ మెయిన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇది చూడండి మల్ కాటన్లో స్టిచ్ చేసింది. నేను ఆల్రెడీ షార్ట్స్లో ఒక వేరే వాళ్ళ కస్టమర్స్ది ఎమర్జెన్సీ డెలివరీ అని షార్ట్స్లో పోస్ట్ చేసేసాను. లాంగ్ వీడియో తీయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇదైతే వేరే వాళ్ళ కోసం స్టిచ్ చేసిందండి. ఎంత బాగుంది చూడండి. నెక్ దగ్గర కూడా సెల్ఫ్లోనే స్కాలో ప్యాచ్ ఇచ్చామన్నమాట, అంటే మనం వేసుకున్నప్పుడు మంచి లుక్ కనపడుతుంది ఇది. అండ్ హ్యాండ్స్ కూడా స్కాలోప్ ఇచ్చాము, కింద అంబ్రెల్లా ఫ్రిల్ అయితే ఇచ్చాము. కలర్ సూపర్గా ఉంది అసలు. ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయి అసలు, నాకు భలే నచ్చింది అసలు. ఇది మన దగ్గర ఫ్యాబ్రిక్ కలంకారీ, పెన్ కలంకారీలో పొజిషన్ వర్క్ వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్కి. దాన్ని మనము పెప్లం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము. మంచి టిష్యూ ఫ్రాక్, అంటే ఇప్పుడు 2 in 1 లాగా స్టిచ్ చేస్తున్నాం కదా. ఇదైతే క్యాన్ వేసాము, ఎందుకు అంటే కొంచెం ఫంక్షన్ వేరు ఇలా ఫాల్ అయిపోకుండా నీట్గా ఉండడానికి ఇలాగా మంచిగా క్యాన్ వేసి స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. నేను ఇంతకుముందు డ్రెస్సెస్ కూడా వేసుకున్నాను. ఇందులో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా రిచ్ లుక్ ఉంటుంది. మెయిన్ టిష్యూ వల్ల మనకి మంచి అంటే ఒక రిచ్నెస్ వస్తుంది అనమాట. కింద ఆల్రెడీ బార్డర్ ఉంది దీనికి. ఇది వచ్చి దీనికి బ్లౌజ్ ఇలాగా పేరప్ చేసాం. ఎంత బాగుంది చూసారా. గృహప్రవేశం కోసం స్టిచ్ చేయించుకున్నారు. ఇదే పాప కోసం ఇంకొక ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించుకున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అంటే అది ఇంకా రెడీ అవ్వలేదు. ఇదైతే రెడీ అయిందని పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ అది షార్ట్లో అయినా పోస్ట్ చేయొచ్చు, ఇది మళ్ళీ వెళ్ళిపోతే కష్టం అనేసి ఇది ఫస్ట్ పోస్ట్ చేసేస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. కలంకారీ పొజిషన్ వర్క్ అయితే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 850 మీటర్ అండి, మంచి చినాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇది. దీంట్లో బేస్ 2 వెరైటీస్ ఉన్నాయి, ఇలాగా టిష్యూలో బేస్ ఉంది, మంచి చినాన్లో కూడా బేస్ ఉంది. మనకి ఈ వర్క్ అనేది కామన్గా సీక్వెన్ వర్క్, పొజిషన్ వర్క్ అయితే వస్తాయి అన్నమాట. ఇది 850 మీటర్, ఇది 360 మీటర్. సో ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.